हरि शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदान्यानपि वन्दनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहं दयाळुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त नशेषकाया प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. జీవుని యొక్క యథార్థ స్వరూపము ఆత్మయే అని చెప్తూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారితో కొంతవరకు వివరణ చేశారు, మరికొంత తెలియచేస్తూ ఉదార చిత్తుడును సర్వత్యాగియు మహాధీమంతుడు అయినటువంటి జ్ఞాని భోగకాంక్షే ఎన్నటికి వర్తింపడు. పిల్లవాయువులచే పర్వతము చలింపనట్లుగా అట్టి భోగ సమూహములచే అతడు ఎన్నటికి చలింపడు. జ్ఞాని యొక్క తత్వం చెబుతూ విశదీకరిస్తూ ఎలా ఉంటాడు, ఈ యొక్క భోగభాగ్యాల పట్ల కూడా జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఈ ఉదార చిత్తుడు సర్వత్యాగి మహాధీమంతుడైన జ్ఞాని ఏనాడు కూడా భోగాలయందు కాంక్షతో ఉండడు. ఏ విధంగా అయితే చిరుగాలులు పర్వతాన్ని ఏమీ చెయ్యలేవో అదే విధంగా ఈ భౌతికంలోంచి వచ్చేటువంటి ఏ విధమైన భోగ సముదాయమైనప్పటికీ కూడా జ్ఞానిని చెల్లింప చేయలేవు. ఎన్ని వచ్చి మీద పడినా జ్ఞాని మాత్రం చెల్లించడు, అదే విధంగా ఉంటాడు. తన యొక్క వాస్తవ తత్వాన్ని గుర్తించగలిగి ఉంటాడు కనుక, ఆ యొక్క పరమానంద అనుభవంలో ఉంటాడు కనుక, ఈ భోగాల వల్ల భాగ్యాల వల్ల వచ్చేటువంటి ఆనందాలేవి కూడా అతనికి రుచించవు కనుక వాటి వైపు కన్నెత్తి చూడడు, వాటి ప్రలోభములో పడడు అని చెబుతూ, ఓ రామచంద్ర, యద్దానియందు విశాల చంద్ర సూర్య మండలములు ఎచ్చటనో పాతాళమున్నట్లు కూడా కాక ఇంకనూ అల్పములుగా ఉండునో, లేక పాతాళము వలె అల్ప ప్రకాశము కూడా కలిగి ఉండవు, అట్టి మహోత్తమ ఆత్మ పదమున జ్ఞాని స్థితి కలిగి ఉంటాడు. జ్ఞాని ఎక్కడుంటాడో చెప్పారు ఇక్కడ. దాని యందు విశాలమైనటువంటి ఆ చంద్ర సూర్య మండలముల కాంతి కూడా చాలా అల్పమైపోతుందో, ఆ పాతాళ లోకములో ఉండేటువంటి చీకటిలా ఆ యొక్క ఆత్మ ప్రకాశం ముందు ఈ సూర్య చంద్రాగ్నుల యొక్క ప్రకాశం అలా దుండిపోతుంది. అంటే ఈ ప్రకాశం లెక్కలోనికి రాదు, అంత గొప్పది ఆత్మ ప్రకాశం. కావున అట్టి అల్ప ప్రకాశము కూడా కలిగి ఉండవు, అట్టి మహోత్తమ ఆత్మ పదమున అటువంటి ప్రకాశమైనటువంటి ఆత్మ పదముని జ్ఞాని స్థితి కలిగి ఉంటాడు. కావున అన్నిటినీ ప్రకాశింపచేసేది ఏమిటి అంటే, మనం అనుకుంటాం సూర్యచంద్రులు, సూర్యుని వల్ల ప్రకాశం వస్తుంది అనుకుంటున్నాం.
కానీ ఆ సూర్యుని కూడా ప్రకాశింపచేసేది ఏమిటి అంటే ఆత్మ. ఈ ఆత్మ ప్రకాశమే, తన లోపల ఉండేటువంటి ఆత్మయే అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఎందుకు అంటే దీనికి ఉదాహరణ మనము గమనిస్తే, సూర్య భగవానుడు వచ్చి ఉదయిస్తాడు. ప్రకాశం అంతటా నిండి ఉంటుంది. కానీ ఒక వ్యక్తికి కళ్ళు లేవనుకోండి, కళ్ళు ఉంటాయండి. కానీ ఆ కంటికి చూడగలిగే శక్తి లేదనుకోండి, అంధుడనుకోండి. అప్పుడు సూర్య భగవానుడు ఉన్నా, ప్రకాశం ఉన్నా అతను చూడగలుగుతాడా? అంటే అతను చూడలేడండి. ఆ ప్రకాశాన్ని అతను గుర్తించలేడు. ఎందుకు గుర్తించలేడు అంటే అతనికి కళ్ళు లేవండి, అంధుడండి అంటారు. కానీ వాస్తవానికి అతనికి కళ్ళు కూడా ఉంటాయి. కానీ ఆ కంటికి చూడగలిగే శక్తి లేదు. కంటికి చూడగలిగే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, లోపల ఉన్నటువంటి ఆత్మ నుంచే ఆ శక్తి ఈ యొక్క నేత్రానికి అందితేనే ఆ నేత్రం ప్రకాశిస్తుంది. ఆ ఇంద్రియం ప్రకాశిస్తుంది. అంటే ఆత్మ ప్రకాశం ఉండి, ఆ ప్రకాశము ఆ ఇంద్రియానికి అందితేనే సూర్యుడి యొక్క ప్రకాశాన్ని చూడగలుగుతుంది. అంతే తప్ప ఆ ప్రకాశము లోపల లేదనుకోండి, ఆత్మ ప్రకాశము లేనటువంటి ఒక శవం ఉంది. దానికి సూర్య భగవానుడి యొక్క ప్రకాశం ఉన్నా గుర్తించగలుగుతాడా అంటే గుర్తించలేడండి చనిపోయిన తర్వాత. ఎందువల్ల అంటే ఆత్మ ప్రకాశము లేదండి. అంటే సూర్యుడిని కూడా ప్రకాశింపచేయగలిగే శక్తి ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఆత్మ ప్రకాశంగా. ఈ ఆత్మ ప్రకాశిస్తేనే అన్నీ ప్రకాశిస్తాయండి. అలాగే విశ్వములో ఉండే సమస్తము కూడా ఆత్మ యొక్క ప్రకాశం చేతే ప్రకాశింపచేయబడుతున్నాయి. కనుక ఆ సూర్య చంద్ర మండలములో ఉండేటువంటి ఆ ప్రకాశం కూడా ఆత్మదే అని గుర్తించాలి. కావున అట్టి విశాల మహాపదమున్న జ్ఞానికి ఆకాశము యొక్క ఏకదేశమును వర్తించు పరిచ్ఛిన్న పదార్థముల ఎడల తృష్ణ ఎట్లుండును అని భావం. కావున అట్టి విశాల మహాపదమునుంటాడు జ్ఞాని. ఎక్కడ? అన్నిటినీ ప్రకాశింపచేయగలిగేటువంటి ఆత్మ ప్రకాశమునందే నిష్ట కలిగి ఉంటాడు ఈ జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఆకాశము యొక్క ఏకదేశమున వర్తించేటువంటి పరిచ్ఛిన్న పదార్థములు, అనేకంగా విభజించి ఉండేటువంటి పదార్థములు ఎందు తృష్ణ అనేది ఎట్లుండగలదు అంటే, అన్ని దేశాలకి సూర్య భగవానుడు సూర్యుడు ఒక్కడేనండి. మనకి ఇక్కడ ఏ సూర్యుడిని అయితే మనము దర్శిస్తున్నామో అనేక దేశాల్లో కూడా అదే సూర్యుడిని దర్శిస్తూ ఉంటారు వేరు వేరు సమయాల్లో. అంటే అందరికీ ఒకడే సూర్యుడు. కానీ అటువంటి సూర్యప్రకాశం కూడా ఆత్మ ప్రకాశం ముందు చిన్నపోతుంది, అల్పమైపోతుంది అని చెప్పారు. మరి అటువంటి ప్రకాశమే అంత అల్పమైపోయి అది గుర్తించడానికి అయిపోయినప్పుడు, ఈ యొక్క అనేకంగా విభజింపబడి పరిచ్ఛిన్నమైపోయి ముక్క ముక్కలుగా ఉండేటువంటి అనేక విషయాలు, అనేకమైన వస్తువులు, వీటి పట్ల జ్ఞానికి మరి తృష్ణ అంటే కోరిక ఎలా కలుగుతుంది? ఎందుకంటే ఆ యొక్క అన్నిటికీ ఏకమైన సూర్యుడిని ప్రకాశింపచేయగలిగే శక్తియే తానుగా ఉన్నప్పుడు, అటువంటి ఆత్మ ప్రకాశములో ఉండువాడే జ్ఞాని. అటువంటి జ్ఞానికి ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి జగత్తులో ఉండే విషయాల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, భోగ సముదాయముల పట్ల కానీ ఏమాత్రము ఇచ్చ కలగదండి. అవసరము లేదు. ఇచ్చ రాదు అంటే కోరిక కలగదు అనే దానికంటే కూడా అక్కడ కలగవలసిన అవసరం ఉండదిక. అన్నిటికీ మూలము తానే ఉంటాడు. కావున మేఘములు ఆకాశమున రాగయుక్తమునర్ప చాలినట్లుగా అభ్యాసమునర్పబడి ఉన్నవైనను ఈ జగత్ పదార్థములేవి కూడా వైరాగ్య దారుఢ్యముచే భోగవాసన వినాశం వలన శుద్ధ అంతఃకరణుడై విశాల హృదయుడైనటువంటి జ్ఞానిని రాగయుక్తునిగా చెయ్యలేదు. ఏ విధంగా అయితే మేఘాలు ఆకాశాన్ని కలుషితం చేయలేవు, ఏ విధంగానూ కూడా మేఘాలు అనేవి ఆకాశములో ఏర్పడతాయి, అక్కడే గర్జిస్తాయి, అక్కడి నుండే వర్షిస్తాయి. కానీ ఎన్ని చేసినా ఆకాశాన్ని మాత్రం అంటలేవండి. దాన్ని ఏ విధంగానూ కలుషితపరచలేవు. అవి తొలగిపోతే మళ్ళా ఆకాశము యథారీతి ప్రత్యక్షం.
ఏ విధంగా అయితే అలా ఉంటుందో, అదే విధముగా అభ్యాసమునర్పబడివైనను వనర్పబడి ఉన్నవైనను ఈ జగత్ పదార్థములు ఏవైనప్పటికీ కూడా, ఈ జగత్తులో తనతో పాటు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు, వస్తువులు ఏవైనప్పటికీ కూడా, ఎవరికైతే ఈ వైరాగ్యం బాగా దృఢపడుతుందో, దారుఢ్యపడుతుందో, భోగవాసన వినాశనంతో ఉంటాడో, అటువంటి శుద్ధమైన అంతఃకరణము కలిగినటువంటి విశాల హృదయుడైనటువంటి జ్ఞానిని ఏ విధంగానూ కూడా అవి ఏవి కూడా రాగయుక్తం చెయ్యలేవు. అంటే అతన్ని ఏ విధంగానూ కూడా చెలింప చేయలేవు. ఎన్ని విషయాలైనా, ఏ రకమైన గొప్పవైనటువంటి వస్తువులైనప్పటికీ కూడా, భోగాలైనప్పటికీ కూడా, ఎన్ని కలిగినా ఏ విధంగానూ కూడా జ్ఞాని చెలించడు. ఆకాశములో ఏర్పడిన మేఘాలు ఎలా అయితే ఆకాశాన్ని కలుషితం చెయ్యలేవో, ఈ జగత్తులో జ్ఞాని చుట్టూ ఇంతకు ముందు తనతో అనుభవింపబడినటువంటివైనవి ఎన్నో రకాలుగా అభ్యాసంతో అయినప్పటికీ కూడా జ్ఞానం కలిగిన తర్వాత అవేవి కూడా జ్ఞాని యొక్క మనస్సుని కలుషితం చెయ్యలేవు. ఏ విధంగానూ కూడా కదల్పలేవు, చెలింప చెయ్యలేవు అనేది గుర్తించాలి. అలా ఉండువాడే జ్ఞాని. పార్వతీదేవి యొక్క నృత్యమును అభిలషించే శివుని నాట్యమాడు కోతులు అనురాగయుతునిగా చేయజాలనట్లు ఈ జగత్ పదార్థములేవి కూడా తత్వజ్ఞాని రాగయుక్తునిగా చెయ్యలేవు అన్నారు. అంటే పరమేశ్వరుడు శివుడు పార్వతీదేవి యొక్క నృత్యాన్ని అభిలషిస్తూ ఉంటాడు, తిలకించాలి అని. అంతటి అభిలాషతో, అంతటి గొప్పదైన అమ్మ యొక్క నృత్యాన్ని తిలకించాలనుకునేటువంటి పరమేశ్వరుని కోతులు నృత్యం చేసి సంతృప్తి పరుస్తాయా, మరిపిస్తాయా అంటే ఎన్నటికీ శివుణ్ణి తృప్తిపరచలేవు, మరిపించలేవు. పార్వతీదేవి నృత్యం ఎక్కడా, కోతులు నృత్యం ఎక్కడా? అదే విధముగా ఆత్మానుసంధానపరుడై ఉన్న జ్ఞానికి అక్కడ లభించేటువంటి ఆనందము, ప్రశాంతత ఏదైతే పొందుతూ ఉంటాడో దాని ముందు ఈ జగత్ పదార్థాలు, జగత్ విషయాల వల్ల వచ్చేటువంటి ఆనందాలైనా, భోగాలైనా, భాగ్యాలైనా ఏవైనప్పటికీ కూడా కోతులు నృత్యం లాంటిదే. పార్వతీదేవి నృత్యంతో పోల్చుకుంటే కోతుల నృత్యం ఎంత అల్పమో, ఎంత హీనమో, అలాగే జ్ఞాని అనుభవించేటువంటి పరమార్థములో అనుభవించే ఆనందం ముందు ఈ జగత్ విషయాలు కూడా అంతే అల్పములు, అంతే క్షణికములు అనేది గుర్తించాలి. పూర్వము ఘటమునకు వెలుపల ఉన్న సమయమున రత్నమందు ప్రతిబింబించిన స్తంభ గృహాదుల శోభ ఘటము లోపల ఉన్నప్పుడు రత్నమునెట్లు రాగయుక్తము అనర్ప ఛాయజాలవో, అట్లే ఈ జగత్ పదార్థములేవి కూడా తత్వజ్ఞానిని రాగయుక్తునిగా చెయ్యలేవు అన్నారు. అంటే ఇక్కడ ఒక రత్నం ఉందండి. ఆ రత్నం అనేది భౌతికములో బహిరంగంగా ఉంది. ఉన్నప్పుడు దాని లోపల అనేకమైన దృశ్యాలు ప్రతిబింబిస్తాయి. రత్నము ఆ దృశ్యాలన్నింటినీ తన లోపలికి ప్రతిబింబించి చూపిస్తుంది, కనిపించేలా చేస్తుంది. కానీ అదే రత్నాన్ని తీసుకెళ్ళి భద్రపరిచామనుకోండి, ఒక పెట్టెలో పెట్టో లేకపోతే ఇతరత్ర ఎక్కడో ఒక చోట రత్నాన్ని భద్రపరిచామని, దాని చుట్టూ ఇంకేమీ లేవని, అప్పుడు ఆ రత్నములోనికి ఇవేమైనా ప్రతిబింబిస్తాయా అంటే అది దేన్ని చూపించదు. ఇంకా అది వెలుపల భౌతికంలో ఉన్నప్పుడు అన్ని చూపించింది, కానీ అంతరంలోకి వెళ్ళినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు అది వేటిని ప్రతిబింబించదు. అదే విధముగా జ్ఞానము కలగక ముందు ఈ మనస్సు బహిర్గతమై ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు ఈ వస్తువులు, విషయాలు, వ్యక్తులు అన్నింటిలోనూ రమించింది ఈ మనస్సు, అన్నిటితో కూడి ఉంది, రాగయుక్తంగా ఉంది. కానీ అదే మనస్సు అంటే అజ్ఞానిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ అదే అజ్ఞాని జ్ఞానం పొంది ఎవడి మనస్సునైతే అంతర్ముఖం చేసుకుంటాడో, లోపలికి తెచ్చుకుంటాడో, లోపల అంతర్ముఖంగా దాన్ని నిలుపుదల చేసుకుంటాడో, ఆత్మయందు తిష్ట వేయగలుగుతాడో, ఆ మనసుతోటి ఆ మనసును అలా నిలుపుదల చేయగలుగుతాడో, ఇంతకు ముందు ఏవేవైతే ఆ మనసు రమించిందో అవేవి కూడా ఇప్పుడు ఆ మనసుకి ఏ విధంగానూ కూడా దాన్ని రంజింప చెయ్యలేవు. ఇది వరకు అవన్నీ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా బాగున్నాయి,
ఇంకా పొందాలి ఇంకా పొందాలని తిరిగాడినవే అజ్ఞానంగా ఉన్నప్పుడు. కానీ జ్ఞానం కలిగిన తర్వాత గుర్తు ఏమిటి అంటే అవన్నీ ఇప్పుడు సారహీనంగా తోస్తాయి, ఉపయోగం లేనివిగా తోస్తాయి. జ్ఞానానికి గుర్తు అది పనికిరానివైపోతాయి. ఇప్పటి వరకు రత్నాల్లాగా అనుకున్నవన్నీ కూడా రాళ్ళులాగా అయిపోతాయి. ఇవెంత గొప్పవి విలువైనవి అనుకున్న వస్తు సముదాయాలన్నీ కూడా జ్ఞాన పర్యంతము అదే వ్యక్తికి అజ్ఞానంతో ఉన్నప్పుడు ఒకలా తోస్తాయి, కానీ జ్ఞానము కలిగిన తర్వాత అవన్నీ కూడా విలువ లేనివిగా తోస్తాయి, ఉపయోగం లేనివిగా తోస్తాయి. వాటి పట్ల ఏమాత్రం ప్రియత్వ భావన రాదండి. ఇది జ్ఞానానికి గుర్తు, ఇది వైరాగ్యానికి గుర్తు. ఎందుకు వారికి ఆ విషయాల పట్ల ఇంతకు ముందు అనుభవించినయే కదా, ఇంతకు ముందు వాటి యందు రమించిన వాడే కదా, మరి ఇప్పుడు ఎందుకు వాటి నుంచి వాడు లోపల ఉంటున్నాడు, దూరంగా ఉంటున్నాడంటే ఇంతకు ముందు తెలియక అసలైన ఆనందం అంటే ఏమిటో గుర్తించక దాన్ని తెలుసుకోలేక అనుభవించలేక వాటి ఎందు పడి ఉన్నాడు. అవే రత్నాలు అనుకుని ఉన్నాడు. కానీ అసలు మాణిక్యం లోపల ఉందండి, అసలు రత్నం. దాన్ని ఎవరైతే అందుకున్నారో ఆ అనుభవంతో ఉంటారో వారికి ఇవన్నీ పనికిరాని గులకరాళ్ళు అయిపోతాయి. కనుక వాటి పట్ల ఏమాత్రం కాంక్ష రాదు, మోహం పుట్టదు. అవి ఉపయోగం లేనివని అర్థమైపోతుంది, అందుకుంటారండి లోపల. అంతేకాని బలవంతంగా లోపలికి వెళ్ళడం కాదు, బలవంతంగా మనసుని లోపలికి తెచ్చుకున్నది ఉండదండి. సత్యం తెలిస్తేనే ఉంటుంది. యథార్థమైన రుచి దానికి అందితేనే బయట రుచులకి వెళ్ళదండి. ఆత్మ యొక్క రుచి మనసుకి అందాలి, ఆ యొక్క భగవంతుని యొక్క రుచి తెలియాలి, ఆ యొక్క స్థితి అనుభవానికి రావాలి. అప్పుడు అది బయట ఏ విధంగానూ వెంపర్లాడదు. చుట్టూ ఎన్ని వచ్చి మీద పడినా వాటి వైపు కన్నెత్తి చూడదండి. ఇదే బ్రహ్మానందం. ఈ అనుభవాన్ని అందుకోవాలి సహజంగా. ఎవరికి వాళ్ళు అనుభవించినప్పుడు అప్పుడు మన మనసుకి బయట తిరుగుళ్ళు పోతాయి. కావున ముముక్షువైనటువంటి వాడు సాధకుడు బయట నుంచి లోపలికి రావడము నేర్చుకోవాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆత్మయందు నిష్ఠను పెంచుకోవడం తెలుసుకోవాలి. ఆత్మస్థితిని నెలకొల్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ మనసు మరల మరల బయటికి వెళ్లకుండా ఉంటుంది. అది జ్ఞాని యొక్క స్థితి. కావున అజ్ఞాని దృష్టి యందు వజ్రము వలె దృఢమైనటువంటి జగద్వైభవమునంతను జ్ఞాని జల విలాసములందలి ఉన్నత తరంగముల యొక్క అగ్రభాగమందలి చంద్రాది ప్రతిబింబం వలె అస్థిరముగా వీక్షించి మరియు దాని మిథ్యారూపముగా ఎరింగి దుష్ట శైవాల ఖండములందు రాజహంస ప్రీతి కొననట్లుగా ఆ జగత్ సుఖములందు ఏనాడు ప్రియత్వాన్ని పొందరు. ఎలా ఉంటుందంటే అజ్ఞాని దృష్టి యందు వజ్రములంత దృఢంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏమిటి? ఈ జగత్ వైభవము, ఈ జగత్ విషయాలు చాలా పట్టింపుగా, చాలా గట్టిగా, ఇంతకు మించి మరొకటి లేదన్నంత దీంట్లోనే పడి రమిస్తూ ఉంటాడు. అజ్ఞానికి ఇలా తోస్తుంది. కానీ అదే విషయాలు, అవే వ్యక్తులు, అవే భోగాలు జ్ఞాని దృష్టికి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే ఒక జల విలాసములందలి తరంగములేస్తే ఆ తరంగము యొక్క పై భాగములో చంద్రుడు ప్రతిబింబిస్తే ఆ ప్రతిబింబము ఎంత అస్థిరంగా ఉంటుందో. ఎందుకంటే నీటిలో కూడా ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం కాదండి అది. ఒక జలము నుంచి తరంగము పైకి లేచినప్పుడు ఆ తరంగము యొక్క అగ్రభాగములో చంద్రుడు ప్రతిబింబిస్తే ఎంత అస్థిరత్వంతో ఉంటుందో ఆ ప్రతిబింబము, ఈ జగత్ సమూహాలన్నీ కూడా అంత అస్థిరత్వంతో కూడినవి, చపలమైనవి, క్షణికమైనవి అనేది గుర్తిస్తాడు జ్ఞాని. అంతటి అల్పమైనవిగా తెలుసుకుంటాడు. తెలుసుకుని అస్థిరముగా వీక్షించి మరియు వాని విద్యారూపములుగా ఎరింగి ఇవన్నీ అప్పుడు కనిపిస్తాయి అప్పటికప్పుడు, కానీ మరుగైపోతాయి అనేవి ఎరింగి ఆ యొక్క ఎలా ఉంటాడు అంటే హంస ఉంది చూడండి, రాజహంస. ఈ రాజహంస అన్ని నీళ్ళలోనూ ఉండదండి, అది పాల సముద్రంలోనే ఉంటుంది. దానికి అది ఒక ఉన్నతమైనటువంటి జీవి కనుక ఏదైనా పోల్చవలసి వచ్చినప్పుడు హంసతో పోలుస్తారు ఈ రాజహంస. ఈ రాజహంస ఏనాడు కూడా అనేకమైనటువంటి అశుద్ధంతో నిండిపోయినటువంటి నీటిని ఎలా అయితే అభిలషించదో
పాచి పట్టేసి, నాచు పట్టేసి ఉన్నటువంటి అశుద్ధ జలాన్ని ఏ విధంగానూ రాజహంస దాని పట్ల ప్రియత్వాన్ని కొనదు. దానికి దూరంగానే ఉంటుంది. రాజహంస అంటే రాజహంసే. అదెప్పుడు స్వచ్ఛమైన పాల వంటి నీటిలోనే ఉంటుంది అనేది ఎలా అయితే తెలుసుకుంటామో, అదే విధంగా జ్ఞాని కూడా ఈ వస్తు భోగాలు, ఈ యొక్క వ్యక్తి భోగాలు, ఈ భౌతికమైన ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ అశుద్ధంగా తోస్తాయి. ఎందువల్ల? ఇంతకు ముందు అందులోనే ఉన్నవాళ్ళం. కానీ అప్పుడెలా ఉన్నాం? అప్పుడు సామాన్యమైనటువంటి, అల్పమైనటువంటి అజ్ఞానంతో ఉన్నాం. కాకిలా ఉన్నాం. కనుక కలకాలం అక్కడక్కడ తిరుగుతూ ఉంటాం. వాటినే తాగుతూ ఉంటాం. వాటినే పొందుతూ ఉంటాం. ఈ విధంగా గడిచిపోయింది. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చిందనుకోండి, వాడు రాజహంస అవుతాడు. హంసలా ఉంటాడు. కనుక ఏ పాచిని కూడా అభిలషించడు. ఏ యొక్క అశుద్ధాన్ని కూడా కాంక్షించడు. కనుక ఈ జగత్ విషయాలన్నీ వారికి అశుద్ధంగా తోస్తే, పాచిలా తోస్తే, పాడైపోయినట్టుగా అనిపిస్తే కనుక వాటి వైపు కన్నెత్తి చూడడు. ఇది జ్ఞాని లక్షణం. అందుకే హంసలా ఉంటాడు. జ్ఞాని అంటే హంసలా ఉంటాడు అని చెప్పడానికి ఈ ఉపమానాన్ని వాడారు వశిష్ఠుల వారు. ఇదంతా చెబుతూ ఇప్పుడు శ్రీరామచంద్ర వారికి ఒక ఇతిహాసం చెప్పబోతుంటారు వశిష్ఠుల వారు. దాన్ని కచగాథ అన్నారు. అదేమిటో చూద్దాం. ఎలా అంటే, ఓ రామచంద్ర, ఈ విషయమున పూర్వము బృహస్పతి పుత్రుడైనటువంటి కచుడు వచించిన అతి పవిత్రమైనటువంటి గాథను వచిస్తాను విను, చెబుతాను విను. ఈయనెవరు ఈ కచుడు అంటే, బృహస్పతి యొక్క కుమారుడండి ఈ కచుడు. దేవతల యొక్క గురువు అయినటువంటి బృహస్పతికి కుమారుడుగా ఉన్నటువంటి వాడు ఈ కచుడు. ఈయన చెప్పినటువంటి ఒక పవిత్రమైనటువంటి గాథను చెబుతాను వినుమని చెప్పి వశిష్ఠుల వారు ఇలా చెప్తుంటారు. మేరు పర్వతమనందలి ఒకోనొక వనమందు వచించేటువంటి బృహస్పతి కుమారుడైన కచుడు పూర్వము తాను వినినటువంటి బ్రహ్మ విద్యను మనన నిధిధ్యాసనాదులచే బాగుగా అభ్యాసించి అభ్యాస పరిపాకముచే ఆత్మయందు విశ్రాంతిని పడిచెను. ఈ కచుడు గాథ చెప్తున్నప్పుడు ఒక ఇతిహాసం చెబుతారు. ఈయన ఈ యొక్క రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుల వారి వద్దరికి మృత సంజీవిని విద్య అనేటువంటి విద్యను నేర్చుకోవడం కోసం. ఎందుకంటే ఈ శుక్రాచార్యుడు కూడా ఎంతో తపస్సంపన్నుడు. ఆయన రాక్షసుల గురువుగా ఉంటాడు. ఆయన తన యొక్క తపో ప్రభావం చేత మృత సంజీవని విద్య అనేది ఆయన అభ్యాసం చేశాడు. దాన్ని పొందాడు. పొంది మరణించినటువంటి రాక్షసులందరినీ కూడా తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. ఇదంతా దేవతలకు ఎంతో బాధాకరం, కినుకుగా ఉంటుంది. కానీ ఆ విద్యను ఎలా పొందాలా అని ఆలోచిస్తే అప్పుడు ఈ యొక్క దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడైన కచుడు, నేను తప్పకుండా ఆ విద్యను అభ్యాసం చేసి వస్తానని చెప్పి మారు వేషములో ఆ యొక్క శుక్రాచార్య ఇంటికి చేరుకుంటాడు. నేను విద్యార్థినై వచ్చాను కనుక నాకు విద్యను ప్రసాదించమని వేడుకుంటే సరే అని చెప్పి చక్కగా ఆయన ఆ శిష్యుడుగా ఆయన చేసుకుంటాడు. చేసుకుని ఆయన చాలా వినమ్రుడై ఉంటాడు. శిష్యుడుగా ఎలా ఉండాలో అలా ఉండి ఈ యొక్క శుక్రాచార్యుల వరకు అనుగ్రహాన్ని పొందుతాడు. ఉత్తమ శిష్యుడుగా ఉంటాడు. కావున ఆ శుక్రాచార్యుల వారు ఆ యొక్క శిష్యుని పట్ల ఉండేటువంటి ప్రియత్వ భావన చేత తన దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ దారపోస్తాడు. అన్నిటినీ కూడా ఆయనకి చెబుతాడు. ఆ భాగంలోని మృత సంజీవిని విద్య కూడా ఆయనకి తెలియచేస్తారు. ఇదంతా నేర్చుకున్నటువంటి కచుడు ఇంకా నెమ్మదిగా ఆ గురువు గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోదాం అనుకునేటప్పటికీ ఒక అనుకోనటువంటి విధానంలో ఒక దురదృష్టకరమైన విధానం జరుగుతుంది. ఏమిటి అంటే, ఆ శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయాని, ఆమె ఈ యొక్క కచుడిని వివాహం చేసుకోమని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆయన ఒప్పుకోరు. నువ్వు కురుపుత్రిక, నాకు సోదరితో సమానం, కావున ఈ విషయంలో ఎంత మాత్రం ఈ విధానం తగదు, కనుక నన్ను మన్నించు, నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి ఆమె ఎంతగానో ఆమెని అడుగుతాడు, ప్రాధేయపడతాడు. అయినప్పటికీ కూడా ఆమె వినదు. అనేక రకాలుగా ఆయన వెంటాడి
చివరికి ఆమె కోరిక మన్నించలేదని కోపగిస్తుంది. కోపగించి నువ్వు ఏ ఏ విద్యలు నేర్చుకోవడానికి నా తండ్రి దగ్గరికి వచ్చావో ఆ విద్యలన్నీ కూడా నీకు సమయానికి గుర్తురావు కనుక అవి నీకు ఉపయోగపడవు అని శపిస్తుంది. దాన్ని ఆయన ఇంకేమీ చెయ్యలేక పచుడు నేను పడినటువంటి శ్రమంతా వృధా అయిపోయింది. కావున నేనెవ్వరూ తెలియకుండా శుక్రాచార్యుల వారు నాకు ఇన్ని విద్యను నేర్పించారు. కానీ ఈ అనుకోని అనర్థ సంఘటన వల్ల ఈ విధంగా జరిగిందే అని నేను ఇందుకు అర్హుణ్ణి కానేమో అని భావించి అక్కడి నుంచి ఆయన వైదొలుగుతారు. తర్వాత కాలమానంలో కొంతకాలము తర్వాత ఇదే దేవయాని యయాతి మహారాజుని వివాహం చేసుకోవడం వల్ల ఆ కథ వేరుగా ఉంటుంది. ఎందుకంటే తర్వాత కాలములో ఈ యొక్క దేవయాని ఆ యొక్క రాజుగారు పుత్రిక అయినటువంటి శర్మిష్ఠ ఒక రాజుగారి దగ్గర ఈ ఆ శుక్రాచార్యుల వారు కూడా రాక్షస గురువు ఉంటారు కనుక ఆ రాజుగారి కుమార్తె అయినటువంటి శర్మిష్ఠ దేవయాని అందరూ చెలికెత్తులతో కలిసి ఒక వనానికి వెళతారు విహారానికి. ఆ వెళ్ళినప్పుడు వాళ్ళందరూ జలకాలాడుతూ ఆ వస్త్రాన్ని వాళ్ళందరూ పక్కన పెట్టుకుని జలకాలాడుతూ బయటకు వచ్చిన తర్వాత అనుకోకుండా రాజపుత్రిక యొక్క వస్త్రాన్ని దేవయాని ధరిస్తుంది. దానికి కోపించి ఆ రాజపుత్రిక అయిన శర్మిష్ఠ నా వస్త్రాన్ని ధరించడానికి నీకేం అధికారం ఉంది అని చెప్పి ఆ దేవయాని ఒంటి మీద ఉన్న వస్త్రాన్ని తాను తీసేసుకుని ఆమెను పక్కనున్న ఒక పాడుబడి నూతులో తోసివేసి బావిలోకి రాజపుత్రిక చెలికెత్తలందరూ వెళ్ళిపోతారు. అలాగా ఆ బావిలో పడిపోయి ఆమె ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ మూలుగుతూ ఉన్న సమయంలో అనుకోకుండా అటు యయాతి అనేటువంటి రాజు వేటకొచ్చి ఆమెను రక్షిస్తాడు. అలా రక్షించినందుకు గాను ఆమె తప్పనిసరిగా నన్ను వివాహం చేసుకోమని కోరుతుంది. అయ్యాతిని నన్ను రక్షించారు కనుక నన్ను భరించువాడు నువ్వే కనుక రాజా నన్ను వివాహం చేసుకోమని కోరితే అందుకు ఆమె అతను అంగీకరిస్తాడు. కానీ ఈ దేవయాని కోపిస్తుంది. ఎందుకు శర్మిష్ఠ తను ఈ విధంగా బావిలో తోసి వెళ్ళిపోయినందుకు ఆమె కోపించి ఆగ్రహించి తండ్రిని పిలిపించి జరిగిన ఘోరమంతా తెలియచెప్పి ఈ రాజును శపించి రాజ్యాన్ని అంతటినీ కూడా భస్మైపోమని లేకపోతే ఇతరత్ర నాశనమైపోమని శపించమని తండ్రిని కోరుతుంది. తండ్రి కూడా చాలా ఆగ్రహిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్న రాజుగారు తన కుమార్తెని వెంట పెట్టుకుని వచ్చి ఆ యొక్క శుక్రాచార్య యొక్క పాదాల మీద పడి క్షమాపణ అడుగుతారు. ఇదండి బ్రాహ్మణ శక్తి చెప్పాలంటే. ఎందుకంటే శుక్రాచార్యుల వారు బ్రహ్మ విద్యతో ఉన్నారు కావున ఆయన ఏదైనా చేయగలరు. కావున తన రాజ్యాన్ని ప్రజల్ని రక్షించుకునే నిమిత్తం ఆ రాజు తన కుమార్తెతో సహితంగా ఆయన పాదాల మీద పడితే అప్పుడు కొద్దిగా వారు ఆ కోపాన్ని ఆగ్రహాన్ని తగ్గించుకుని అప్పుడు కుమార్తెను అడుగుతాడు ఈమెని క్షమించాలంటే ఏమి చెయ్యాలి అని. దానికి దేవయాని అడుగుతుంది సరే జరిగింది జరిగింది కానీ నేను ఇప్పుడు ఈ యయాతి మహారాజుని వివాహం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నాకు చెలికెత్తెగా నా పరిచారికగా ఈమెను నాతో పంపించాలి. ఈమె చెలికెత్తులు అందరూ కూడా నా యొక్క పరివారంగా నేను అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నాతో రావాలి అని చెప్పి వరం అడుగుతుంది దేవయాని. అప్పుడు ఆ రాజు చేసేది లేక తన ముద్దుల కుమార్తె అయినప్పటికీ కూడా ఇది ఒప్పుకోకపోతే ఈ బ్రాహ్మణుడు ఎక్కడ రాజ్యాన్ని శపిస్తాడో అని చెప్పి వెంటనే దానికి అంగీకరించి దేవయానికి యయాతికి వివాహం చేసి పంపిస్తారు. ఆ వెళ్ళేటప్పుడు శర్మిష్ఠ ఇతర చెలికత్తలందరూ కూడా ఆమె పరివారంగా ఆమెకు సేవ చేయటానికి పరిచారికలుగా వెళ్తారు. అలా చాలా కాలం యయాతి దగ్గర ఈ దేవయాని ఆ విధంగా వాళ్ళిద్దరూ హాయిగా సంసారం చేసుకుంటూ ఉండగా వీళ్ళందరూ చెలికెత్తలుగా పరిచారికలుగా ఉంటూ ఉంటారు. దేవయానికి సంతానం కలుగుతుంది. చక్కగా 4 కుమారులు కలుగుతారు. కానీ రాజపుత్రిక అయిన శర్మిష్ఠ చాలా సౌందర్యవతి. ఒక్కొక్క సమయంలో ఆమెని రాజుగారు చూడడము ఆమెతో ఉండడము జరుగుతుంది. అది చూసినటువంటి దేవయాని చాలా కోపిస్తుంది. కోపించి మళ్ళీ తండ్రిని పిలిపిస్తుంది. తండ్రిని పిలిపించి నాకు అన్యాయం అయిపోయింది, నా భర్త నాకు ఈ విధంగా అన్యాయం చేసేసాడు కనుక వెంటనే అతను శపించండి అని చెప్తే తండ్రి వెనక ముందు చూడకుండా
వెంటనే ఏమంటాడంటే, నీవు ఏ యొక్క యవ్వనాన్ని చూసుకుని, ఈ వయస్సును చూసుకుని అహంకరించి ఈ విధంగా నా కుమార్తెకు ద్రోహం చేసి సంకల్పించావు కనుక నీకు 3 కాలాలు పైబడినటువంటి వృద్ధాప్యం వచ్చేగాక అని చెప్పి శపించేస్తాడు. వెంటనే యయాతి వృద్ధుడైపోతాడు. అప్పుడు దేవయాని వెంటనే చూసుకుని తండ్రి పాదాల మీద పడి, తండ్రి ఈ విధంగా ఆయన శపించి నాకు వరాన్ని ఇవ్వబోయి ఒక విధంగా నేను కూడా నష్టపోయాను తండ్రి. ఆయన వృద్ధుడైపోతే నా జన్మ వ్యర్థమే కదా. కావున ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అని చెప్పి ప్రాధేయపడుతుంది. ప్రాధేయపడితే అప్పుడు తండ్రి కొంచెం తగ్గి అప్పుడు చెప్తారు, ఇచ్చినటువంటి ఈ శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ దీనికి ప్రత్యుపగా ఏదో ఒకటి కొంత శాంతి మాత్రం చెప్పగలను. ఎవరైనా ఈ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే వారి యొక్క యవ్వనాన్ని కొంతకాలం ఈయన స్వీకరించవచ్చు వారి ఇష్టంతో అని మాత్రం దానికి కొంత సడలింపు పెడతారు. అప్పుడు వెంటనే యయాతి తన కుమారులైనటువంటి వారి నలుగురిని పిలిపించి, నాయనా నాకు అనుకోకుండా అకాల వృద్ధాప్యం వచ్చేసింది, నాకు ఇంకా చాలా కోరికలున్నాయి, వీటన్నిటినీ తీర్చుకోవాలి, కావున కొంతకాలము మీ యొక్క వయస్సు మీ యొక్క యవ్వనాన్ని నాకు ఇస్తే నా వృద్ధాప్యాన్ని మీరు స్వీకరించండి అంటే ఎవ్వరు ఒప్పుకోరండి కుమారులందుకు. రాజ్యం లేకపోతే పోయే, కానీ ఈ యొక్క వృద్ధాప్యం తీసుకుంటే ఈ యొక్క దేహాంతో ఏమి ఉపయోగం కనుక ఎవ్వరు అందుకు అంగీకరించరు. అటువంటి వారికే నా రాజ్యాన్ని ఇస్తానని చెప్తాడు, అయినా అంగీకరించదు. కానీ వారిలో చిన్నవాడు దానికి అంగీకరించి తండ్రికి తన యవ్వనాన్నిచ్చి తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని స్వీకరిస్తాడు. అలా స్వీకరించిన తర్వాత కూడా యయాతి కొన్ని వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు, భోగాలు అనుభవించాడు. దేవయాని శర్మిష్ఠ ఇద్దరితోటి భోగాల్ని అనుభవించి ఎన్నో రకాల కాంక్షలు తీర్చుకుంటాడు. కానీ చివరికి ఆయనకు వైరాగ్యం వచ్చిందని చెప్తారు. కావున ఏమనుకుంటాడు చివరిలో, ఇంత భోగభాగ్యాలు ఎన్ని అనుభవించినా ఇంకింతే కదా, ఎంత అనుభవించినా ఇంకింతకు మించి ఏమీ లేదు కదా, ఇంకింతేనా ఈ యొక్క జీవితము అనేది అర్థం చేసుకుని అప్పుడు తనకి నిజమైన వైరాగ్యం వచ్చి అప్పుడైనా తన తపస్సుకు వెళ్ళాలని నిశ్చయించుకుని తన కుమారుని పిలిచి అప్పుడు తన యొక్క యవ్వనాన్ని అంటే తన దగ్గర ఉన్న యవ్వనాన్ని కుమారుడికి ఇచ్చేసి ఆయన వృద్ధాప్యాన్ని స్వీకరించి తపస్సుకు వెళ్తాడు. ఆ వెళుతూ వెళుతూ దేవయానికి కొన్ని హితోక్తులు చెప్తాడు, కొంత జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. కనుక ఎంత కాలము మనము కోరికలు తీర్చుకున్నా చాలు అని మాత్రం అనవు. కనుక ఏదో ఒక రోజున వాటిని అవి అనలం. కనుక ఎంత పోసినా ఆజ్యం పోసినట్టే, అగ్నికి ఆజ్యం పోస్తే ఇంకా మండుతుంది. అలాగే ఈ మనసు కూడా ఇంకా పెరుగుతుంది. కనుక వాటిని ఎప్పుడో ఒకసారి అదుపు చెయ్యాలి, ఆపాలి, నిలపాలి. అప్పుడు మాత్రమే మన అధీనంలోకి వస్తుంది మనసు అని ఇత్యాదిగా చెప్పినటువంటి విధానం అంతా కూడా భాగవతంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి ఆ కచుడు గాథ చెప్తున్నారు వశిష్ఠుల వారు. కనుక ఈ కచుడు ఎలా ఉన్నాడు, ఈయన బృహస్పతి కుమారుడు కదా. ఈయన ఒకోనొకప్పుడు మేరు పర్వతమునందరి ఒకోనొక వనమునందు వసించేటువంటి ఈ బృహస్పతి కుమారుడైన కచుడు పూర్వము తాను విన్నటువంటి బ్రహ్మ విద్యను మనన నిధిధ్యాసనాదులు చే బాగుగా అభ్యాసం చేసి అభ్యాస పరిపాకముచే ఆత్మయందు విశ్రాంతిని పడిసింది. ఆయన నిశ్చయమైపోయాడు కనుక ఆ బ్రహ్మ విద్యను మననం చేసుకున్నాడు, దాన్ని అభ్యాసం చేశాడు. అభ్యాసం యొక్క పరిపక్వత చేత ఆత్మపదమున విశ్రాంతిని పొంది ఉన్నాడు ఆయన. ఓ రామచంద్ర, సమ్యక్ జ్ఞానం అనే అమృతముచే పూర్ణమైనటువంటి ఆ కచుని యొక్క బుద్ధి పంచభూతమయమై అనాదరయోగ్యమై నికృష్టమైనటువంటి దృశ్యమందు రాగమును పొందకుండెను. కావున ఆ కచుడు అలా స్థిరపడిపోయాడు, స్థితుడైపోయాడు ఆత్మయందు. కచుని యొక్క మనస్సును ఏ విధంగానూ కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి జగదృశ్యాలు ఏమీ కూడా ఆయన మనస్సును తాకటము లేదు, అంటటము లేదు. అట్లు దృశ్యమునందు ప్రీతి లేమి అతడు నిత్యమగు ఆత్మ కంటే అన్యమైనటువంటి వస్తువును ఎచ్చటను కాంచని వాడి సంతోషాతిరేకముచే గద్గద స్వరముతో వైరాగ్యశీలుని భంగి ఇట్లు పలికెను. ఈ విధంగా ఉన్నటువంటి కచుడు దృశ్యమునందు ఏమాత్రము ప్రియత్వము లేక అతడు నిత్యమైనటువంటి ఆత్మ కంటే
అన్యమైన వస్తువుని ఎచ్చటను కాంచుటలేదు. ఎక్కడ ఏది చూసినా ఆత్మగానే కాంచుతున్నాడు. అటువంటి ఆత్మగా దర్శిస్తూ సంతోష అతిరేకముతో ఉన్నాడు. సంతోషముతో ఎల్లప్పుడూ నిత్య సంతోషుడై ఉన్నాడు. అటువంటి సంతోషాతిరేకముచే గద్గతమైన స్వరముతో వైరాగ్యశీలుడై ఈ విధంగా ఆయన ఇలా పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు ఆయన అంటే, నేను ఏమి చేయుదును, ఎచ్చటికి పోవుదును, దేనిని గ్రహించుదును, దేనిని త్యజించుదును. ఈ ప్రపంచమంతయు మహాప్రళయమున ఉదకముచే పరిపూరితమై ఉన్నట్లు ఆత్మచే పరిపూర్ణమై ఉన్నది. కావున ఆత్మయే నేనై ఉన్నాను కనుక ఆత్మ చేతే నిండిపోయి ఉంది. ఎలా అయితే ఆ యొక్క మహాప్రళయ కాలములో మొత్తమంతా నీరుతో నిండిపోతుందని చెప్తారో, అదే విధముగా ఈ జగత్తంతా కూడా ఆత్మమయంగానే ఉంది. ఇప్పుడు నేను ఆత్మనై ఉన్న నేను ఎక్కడికి పోదును, ఏమి చేయుదును, ఏమి పొందుదును, ఏమి విడిచిపెడతాను? తనకి ఏదీ లేదు, రెండోది లేదు, ఉన్నది నేనే అని తనలో తాను అనుకుంటూ దుఃఖము దానిని అనుభవించే జీవుడు అతడు కోరే విషయ సుఖము అంతయు విచారించి చూచిన శూన్య మాత్రమే అయున్నది. దిక్కులు మున్నగు వానితో కూడి సమస్త ప్రపంచము అధిష్టాన దృష్టితో లెస్సగా ఆత్మమయమై ఉన్నట్లు ఎరుగబడినది. మరియు ఆనందైకరస ఆత్మరూపము కలిగి ఉండుచే నేను నశించిన సర్వ దుఃఖము కలవాడనే వెలిచున్నాను. కచుడు తనలో తాని ఇలా పలుకుతూ ఉన్నాడు. ఏమని? ఈ దుఃఖము దానిని అనుభవిస్తున్నటువంటి జీవుడు అతడు కోరేటువంటి విషయ సుఖాలు ఇవన్నీ కూడా బాగుగా విచారణ చేసి చూస్తే ఆరోప దృష్టిచే ఇదంతా ఉట్టిదే, యథార్థం కాదు, భ్రమ మాత్రమే, శూన్యమే అని మనకు అర్థమవుతుంది. ఇక దిక్కులు మొన్నగు వాళ్ళతో కూడిన సమస్త ప్రపంచము కూడా అధిష్టాన దృష్టితో చూస్తే, అధిష్టాన దృష్టి ఆరోప దృష్టి రెండు చెప్పారు ఇక్కడ. అధిష్టానం అంటే సమస్తమునకు కూడా ఆధారమై ఉన్నది. సమస్తానికి కూడా ఏదైతే కారణమై ఉన్నదో, ఆధారమై ఉన్నదో అది అధిష్టానం. అది లేకపోతే ఇంకేమీ లేదు. దాని మీద ఇదంతా ఆధారపడి ఉంది. ఆరోప దృష్టి అంటే ఇదంతా కూడా ఆరోపింపబడిన తప్ప నిజం కాదు. అంటే ఆరోపణ అనేది యథార్థం కాదు. మరి ఏమి యథార్థం? అధిష్టానం యథార్థం, వాస్తవం. ఒక దాని మీద ఇంకొకటి ఆరోపణ చేస్తే ఆరోపణ అనేది ఎప్పుడు కూడా సత్యము కాదు. అంటే ఒకదాన్ని చూసి ఇంకొక దానిగా అనుకున్నాను చూడండి, అది ఆరోపణ. ఒకటి ఉంది, అది అధిష్టానం, అసలు మూలం అదే. దాన్ని చూసి వేరుగా అనుకున్నాను చూడండి, అది ఆరోపణ. కానీ ఆరోపణ ఎప్పుడు సత్యం కాదు, అధిష్టానమే సత్యం. ఒక దొంగ ఉంది, కానీ రాత్రి సమయంలో ఆ దొంగని సరిగా చూడక దొంగ అనుకుంది. ఇక్కడ దొంగ అధిష్టానం, దొంగ ఆరోపణ. ఆరోపణ అనేది మన భ్రమ వల్ల వచ్చింది కనుక అది నిజం కాదు, యథార్థం కాదు. ఇక దొంగ అనేది అక్కడ ఉంది, అది సత్యం. అలాగే ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయమే. ఈ బ్రహ్మమయంతో బ్రహ్మమే ఇదంతా నిండి ఉన్నది, ఆత్మే నిండి ఉన్నది. ఇది అన్నిటికీ మూలం, కారణం. కనుక అధిష్టాన దృష్టిచే ఇదంతా కూడా సమస్త ప్రపంచము కూడా అధిష్టాన దృష్టిచే చూస్తే లెస్సగా ఇదంతా ఆత్మమయమే, ఆత్మయే ఇదిగా ఉంది. కానీ ఆత్మ కాకుండా వేరుగా కనిపిస్తుంది ఇదంతాను. ఇదంతా కూడా ఆరోపణ కనుక అది సత్యము కాదు. సత్యమైన ఆత్మే సత్యము కనుకనే మరియు ఆనందైకరస ఆత్మరూపము కలిగి ఉండుచే నేను నశించిన సర్వ దుఃఖము కలవాడనై వెలిచున్నాను. ఆనందమే ఆనందము, తెరలుగా పొరలి వచ్చేటువంటి ఆనందైక రసమునందే ఆత్మరూపమున స్థితి కలిగి ఉండుచే నేను ఏ దుఃఖము లేనివాడినై ఉన్నాను. శరీరముల యొక్క బాహ్య అభ్యంతరములందును ఊర్ధ్వ అధోభాగములందును దిక్కులందును ఇచ్చటను అచటను సర్వత్రా ఆత్మయే వ్యాపించి ఉన్నది.
ఆత్మమయము కాని చోటే కనిపించుటలేదే. కనుక కచుడు అనుకుంటున్నాడు, ఈ శరీరము యొక్క బాహ్యమునందు, అభ్యంతరమునందు, ఊర్ధ్వమునందు, పైన, అధమునందు అంటే కింద, అన్ని దిక్కులయందు, ఇచ్చట అచ్చట సర్వత్రా ఆత్మయే వ్యాపించి ఉన్నది. కావున నాకు అన్నిమేమీ కనిపించటం లేదు. ఆత్మమయము కాని చోటే లేదే. ఆత్మ లేనటువంటి, ఆత్మ కానిటువంటి ప్రదేశం కాని, వస్తువు కాని, చోటు కాని ఏదీ కనిపించట్లేదు నాకు. ఎల్లడిలా ఆత్మయే స్థితి కలిగి ఉన్నది. అంతయు ఆత్మమయమయే ఉన్నది. అంతయు ఆత్మయే అయి ఉన్నది. కాబట్టి నేను సదా ఆత్మయందే వర్తించుచున్నాను. ఆత్మనయే ఉన్నాను అని కచుడు అనుకుంటూ సమస్త చేతన అచేతన పదార్థములందును ఆత్మరూపుణ్ణగు నేనే వెలియుచున్నాను. సమస్తమైన చేతన అచేతన అంటే కదలినటువంటి కదులుతున్న ప్రాణికోట్లు కొన్ని ఉన్నాయి, కదలకుండా ఉండే వస్తు సముదాయం ఉంది, చెట్లున్నాయి, పుట్లున్నాయి, కానీ అన్నింటిలోనూ నేనే వెలియుచున్నాను ఆత్మగా. మరియు అపార ఆకాశమును కూడా పూర్ణమునర్చి సర్వత్రా సన్మయ రూపమున నేనే స్థితి కలిగి ఉన్నాను. నేను ఆత్మని కనుక ఆకాశమంతా నిండిపోయింది నేనే, శూన్యమంతా అంటే నేను లేని చోటు లేదు, సర్వము నేనే నిండి ఉన్నాను. నేను పరిపూర్ణుడనై ఆనందరూపుడనై ఏకమగు సుఖ సముద్రమును పోలిన వాడనై ఉన్నాను. కచుడు ఇంకేం చెప్తున్నా, నేను పరిపూర్ణుడనై ఉన్నాను, ఆనందరూపుడనై ఉన్నాను, ఈ ఏకమైనటువంటి సుఖ సముద్రమును పోలిన వాడనై ఉన్నాను. అంటే ఆ సుఖము ఆనందము తప్ప మరొకటి లేదు, అటువంటి ఆనంద తత్వములో ఉన్నాను. ఈ ప్రకారముగా ఆ కచుడు అట మేరు పర్వత కుంజమున భావన చేయుచు ఘంటానాదములే ఓంకారము ఉచ్చరించుచు క్రమముగా ఓంకారం యొక్క పూర్వాపూర్వ అకారాది మాత్రను విచారాదులను ఉత్తరత్రా లయము చేసి ఓంకారం యొక్క శిరోభాగమై అతి సూక్ష్మమై లయక్రమమునకు అవధిభూతమైనటువంటి అర్ధమాత్రారూప తురీయాత్మగా హృదయమున తన్ను భావించుకొనుచు బాహ్యమున కాని అభ్యంతరమున కాని స్థితిని పొందక కేవలము పరమాత్మయందే వెలయచుండెను. కావున ఈ కచుడు ఎలా ఉన్నాడో చెబుతున్నారు ఇక్కడ. నేను పరిపూర్ణున్నై ఆనందరూపుణ్ణై ఏకమగు సుఖ సముద్రమును పోలిన వాడినై ఉన్నానన్నారు. ఈ ప్రకారంగా కచుడు అట మేరు పర్వత కుంజమును భావన చేస్తూ ఎలా ఉన్నాడు, ఘంటానాదము వలె ఓంకారమును ఉచ్చరిస్తున్నారు. ఓం అనేటువంటి ఓంకారాన్ని ఘంటానాదం వలె ఉచ్చరిస్తూ క్రమముగా ఓంకారం యొక్క పూర్వ ఈ యొక్క అకార ఉకార మకారములతో కూడినదే ఈ ఓంకారము. కనుక ఆ పూర్వాపర మాత్రలన్నింటినీ కూడా విచారణ చేస్తూ ఈ అకారాది మాత్రలను విరాఢాదులను ఉత్తరత్ర లయము చేసి, అంటే ఆ ఓంకారము కూడా లయత్వాన్ని పొందుతూ ఉంది. కనుక ఓం అని చెబుతూ క్రమేపీ ఆ ఓంకారం కూడా లయత్వాన్ని పొందుతూ ఓంకారం యొక్క శిరోభాగమును చేరుకున్నాడు. అంటే ఎక్కడైతే అది లయత్వాన్ని పొందుతుందో, అగ్రభాగం ఏదైతే ఉందో ఆ అగ్రానికి చేరుకున్నటువంటి వాడే అతి సూక్ష్మమై లయక్రమమునకు అవధిభూతమైనటువంటి అర్ధమాత్రా తురీయాత్మగా చివరికి ఆ ఓం అనేది ఎక్కడైతే లయమవుతుందో ఆ లయమయ్యే చోటు ఏదైతే ఆ స్థితిని అందుకుని ఆ తురీయాత్మగా హృదయమున తన్ను భావించుకునుచు తానే అదైపోయి తానే ఆ తురీయాత్మగా భావించుకునుచు బాహ్యమున కాని అభ్యంతరమున కాని స్థితిని పొందక కేవలము పరమాత్మయిందే స్థితి కలిగి ఉండెను. అంటే ఓంకారము కూడా లయత్వాన్ని పొందినటువంటి స్థితి. ఈ ఓంకారం యొక్క ఎప్పుడైతే ఈ ఘంటానాదం వలె ఓంకారాన్ని ఉచ్చరిస్తూ క్రమేపీ దాని పూర్వాపరములు విచారణ చేసుకుంటూ వాటిల్లో ఉండే అర్థాన్ని విశ్లేషణ చేసుకుంటూ, ఎందుకంటే ఈ అకార ఉకార మకారముల యొక్క సంయోగమే ఈ యొక్క ఓంకారం తత్వము. అంటే ఆ పరబ్రహ్మమునకు సూచకమే ఓంకారము. కావున ఈ ఓంకారం అనేది కేవలము నోటితో ఉచ్చరించడం వల్ల
పెద్దగా మనకి ప్రయోజనం ఉండదు. కేవలము శుద్ధత్వాన్ని ఇస్తుంది. కావున ఇది ఇంకా 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 సూక్ష్మానికి ఎప్పుడైతే లోలోపల ఈ ఓంకార నాదాన్ని అలాగా ఎప్పుడైతే ఎవరైతే ఉచ్చారణ చేసుకుంటా అంటే అంతరములోని దీన్ని మననం చేస్తూ తన శ్వాస యొక్క శబ్దమే ఓంకార శబ్దంగా మారిపోయినప్పుడు, తన మనస్సే ఓంకార రూపంగా లయించినప్పుడు, అలా ఓంకారంలో కూడా పూర్తిగా మనసు లయత్వాన్ని పొంది చివరికి ఆ లయత్వం యొక్క అగ్రభాగాన్ని చేరుకున్నాడు. ఈ ఓంకారం ఎక్కడైతే లయిస్తుందో ఆ లయత్వం యొక్క స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడ స్థితి పొందాడు. కావున ఇక్కడ బాహ్యమున కానీ అభ్యంతరమున కానీ ఎక్కడా లేడాయన. ఎక్కడున్నాడు? కేవలము పరమాత్మ యందే వెలయుచుండెను. వీటన్నిటిని దాటి ఇంకా సూక్ష్మములోకి వెళ్ళి చివరికి ఓంకారం కూడా లయత్వాన్ని పొందినటువంటి స్థాయిలోకి వెళ్ళి అక్కడ నిలుపుదల చేసుకున్నాడు. ఓ రామచంద్ర, ఈ ప్రపంచమున జిహ్వ ఉపస్థాది ఇంద్రియ విషయములకు అన్నపాన స్త్రీ సంగాది అల్ప విషయములు తప్ప అన్యమైనటువంటి శుభ పురుషార్థమేమియో లేదని శృతి స్మృతి ఆప్తోపవేశ స్వానుభవాదుల ద్వారా నిశ్చయించిన వివేకైనటువంటి మహాత్ముడు ఇక ఆ భోగములందు దేనిని వాంఛిస్తాడు? కావున ఓ రామ, కచుని యొక్క స్థితి ఇలా ఉంది. కచుడు తనలోనే లయత్వాన్ని పొందాడు. కానీ ఈ జగత్తులో ఉండేటువంటి సామాన్య మానవుడు యథార్థంగా ఈ జగత్తులో ఏముంది అంటే ఈ అన్నపాన స్త్రీ సంగాది అల్ప విషయములతో కూడి అది కేవలం క్షణిక భంగురములు, క్షణకాలము సుఖాన్ని భోగాన్ని ఇస్తాయి తప్ప అవి చాలా అల్పాతి అల్పములు. కావున అంతకు మించి అన్యమైనటువంటి శుభ పురుషార్థమేదియు ఇందు లేదు అని మనకి ఎవరు పలుకుతున్నారంటే శృతి వాక్యాలు చెప్తున్నాయి. శృతి వాక్యాలు, ఆప్తోపదేశాలు అంటే ఆప్తులు చెప్పినటువంటి వాక్యాలు, స్వానుభవాదుల ద్వారా నిశ్చయించినటువంటి వివేకి ఇలా గమనించుకుని వారు చెప్పిన వాక్యాలే కాకుండా తన స్వానుభవం ద్వారా కూడా ఇది నిర్ధారణ చేసుకుంటాడు. ఇందు ఏది రమ్యత్వము లేదు, ఇంతకు మించిన భోగాలు సుఖాలు ఇందులో ఏమీ లేవు. క్షణకాలము ఇది మనకి భోగాన్ని ఇచ్చినట్టుగా ఇస్తుంది, కానీ క్షణికము మృగ్యమైపోతుంది. ఆ భోగము ఆ సుఖము నిజమైతే ఆ ఆనందం ఎప్పుడూ ఉండాలి. మరల దాని కొరకు ప్రాధేయపడవలసిన అవసరము ఉండకూడదు. కానీ జగత్తులో ఏది అటువంటి సుఖము లేదు అనేది వివేకి అయినటువంటి వాడు గుర్తిస్తాడు. స్మృతులు చెప్పిన మహానుభావులు చెప్పిన వాక్యాలన్నీ తన అనుభవానికి జోడించుకుంటాడు. ఇది యథార్థమని రూఢిపరుచుకుంటాడు. కావున అటువంటి మహాత్ముడు వివేకి అయినటువంటి వాడు ఆ భోగములందు దేనిని కూడా వాంఛించడు. కావున పశుపక్ష్యాదుల వలనను మూడుల వలనను సంతుష్టి లేని వారు అసాధుశీలుల వలనను మహానికృష్టములను ఆది మధ్యాంతములందును అల్పములగు భోగములందు ఎవరైతే లోకమున విశ్వాసము కలిగి ఉంటారో అట్టి మనుష్య రూప గార్ధవములు జీవితము వ్యర్థమే అగును అన్నారు. ఏమని చెబుతున్నారు? పశుపక్షాదుల వలె, మూర్ఖుల వలె, సంతుష్టి లేని వారైనటువంటి అసాధుశీలుడు వలె, అంటే సాధుజీలుడు కాదండి, అసాధుశీలుడు, సాధుత్వము లేనటువంటి వారు ఆ పశుపక్షాదుల జన్మ వలె మహానికృష్టములు, ఆది మధ్యాంతరములందు కూడా అల్పములైన భోగములందు, అంటే ప్రారంభములోనూ కాదు చివర మధ్యలోనూ కూడా అల్పత్వంతో కూడిన భోగాలే ఉంటాయి. అటువంటి భోగములందు ఎవరైతే లోకములో విశ్వాసం కలిగి వర్తిస్తూ ఉంటారో, ఇవి నిజము అని నమ్మి వాటిల్లో పడి అవే నిజమన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారో అట్టి మనుష్య రూప గార్ధవము అన్నారు. అంటే గాడిదతో పోల్చారండి. ఇక్కడ మానవుడై పుట్టాడు కానీ వాడు గాడిద వలె ఆ అల్ప సుఖాలను పట్టుకుని అవే యథార్థమని ప్రాకులాడుతూ ఉంటాడు. కావున జీవితము వ్యర్థమే అవుతుంది. వాటి కోసమే వెంపర్లాడితే ఆ జీవనానికి అర్థం ఉండదు. ఆ ఆయుష్ అనేది నిరర్థకమైపోతుంది, వ్యర్థమవుతుంది అని చెబుతూ
భూమి మృత్తికామయమై ఉన్నది, వృక్షముల కాష్టమయములై ఉన్నవి, దేహముల మాంసమయములై కూర్చున్నవి. కింద చూతుమా భూమి, పైన చూతుమా ఆకాశము. ఇక ఈ ప్రపంచమును సుఖప్రదమైన అపూర్వ వస్తువు ఏది కలదు? వేటి కొరకు కాంక్షిస్తున్నావు? కనుక భూమి చూస్తే మృత్తికామయం, మట్టి. వృక్షములు చూద్దామా, కాష్టమయములు అంటే చెక్క, కనుక కాష్టమయము. దేహమా, మాంసమయము. ఎవరి దేహమైనా మాంసమయమే. ఇందులో మళ్ళీ ఎవరికి ఇందులో ప్రత్యేకత లేదండి. కానీ ఇది మాంసమయములై కూర్చున్నది. కింద చూస్తే భూమి, పైన చూస్తే ఆకాశము. ఈ ప్రపంచమున సుఖప్రదమైన అపూర్వమైన వస్తువు ఏదుందని నువ్వు ఇంతగా ప్రాకులాడుతున్నావు? ఇందులో అపూర్వము అంటే ఇంకా అద్భుతమండి అని చెప్పడానికి ఏముంది ఇందులో? కానీ దీంట్లోనే ఇంకా ఏదో ఉంది అని ఈ విషయాలను పట్టుకుని, అంటే వీటన్నింటితోటి కూడి ఉన్నది ఏదైతే ఉందో, ఎందుకంటే ఈ జగత్తు యావత్తు కూడా పంచభూతాత్మకమయమే. పంచభూతాల ఆధారంగా తయారైన రూపాలు ఇవన్నీ. జనుల యొక్క దేహాలే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఏ ఆకృతులు కావచ్చు. ఒకే మట్టితో తయారు చేసినటువంటి వివిధ ఆకృతులు ఎలా ఉంటాయో, బొమ్మలు ఎలా ఉంటాయో, అలాగే ఈ జగత్తులో పదార్థాలన్నిటిలో కూడా కొద్ది కొద్ది పాళ్ళు తేడాలో పంచభూతాలే ఉంటాయి. ప్రతి దాంట్లోనూ ఇదే ఉంది. ప్రతి వస్తువులోనూ ఇవే ఉన్నాయి. కావున ఈ పంచభూతాలే కలుస్తాయి, ఒక రూపాన్ని పొందుతూ ఉంటాయి. ఈ నశించినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? పంచభూతాలు విడిపడుతుంటాయి. ఎందులో పంచభూతం అందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎప్పటి వాస్తవంగా వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. మళ్ళీ కలుస్తూ ఉంటాయి. మళ్ళీ రూపాంతరం పొంది మళ్ళీ రూపాన్ని ధరిస్తూ ఉంటాయి. మళ్ళీ విడిపడిపోతాయి, మళ్ళీ కలుస్తుంటాయి. ఇదే జగత్తండి. ఈ పంచభూతాత్మకమైన జగత్తులోకి ఆ యొక్క చైతన్యం అనేటువంటి శక్తి, ప్రాణశక్తి ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడైతే దీనికి అనుసంధానం అవుతుందో అది జీవిగా మారుతుంది, ప్రాణిగా ఉంటుంది. ఆ విధంగానే ఈ జగత్తు యావత్తూ ఉంది. ఇందులో ఎక్కడా కూడా ప్రత్యేకత అనేది లేదు. ఏ పదార్థమైనా, ఏ వస్తువైనా, ఏ వ్యక్తి అయినా వీటి ఆధారంగానే తయారయ్యారు. కానీ అప్పటికప్పుడు కనిపిస్తున్న ఆ రూపాల్ని, దాని రంగుల్ని, దాని అంగులకి చూసి ఇది దాని యొక్క వాస్తవాన్ని గుర్తించకుండా భ్రమకు లోనై, ఆ భ్రమలే సత్యం అనుకుని మనము తిరుగాడుతూ ఉంటే ఈ జీవితానికి ఇంకొక పరమార్థం అనేది ఉండదండి. దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించుకోకుండా ఇవన్నింటిలోకి ఏ శక్తి వస్తే ఇవన్నీ భాషిస్తున్నాయో కనిపిస్తుంది, ఇవన్నీ నడవటానికి కారణం ఏదైతే ఉందో ఆ శక్తిని గమనించుకోకుండా కేవలం కంటితో చూడబడే దృశ్యాన్నే మనం ఇరువుగా చూస్తూ వాటి కోసమే పరుగులు పెట్టామనుకోండి. అలాగే ఇంద్రియాలతో అనుభవించే విషయాల్ని గమనిస్తూ వాటి కోసమే పరుగులు పెట్టామనుకోండి. ఈ పరుగులాట ఈ జన్మకు కాదు కదా, ఎన్ని జన్మలకి కూడా ఆగదండి. ఎవ్వరికైనా నిలుపుదల అనేది జరగదు. నిరంతర పరుగులాట తప్ప అన్యమేమీ మిగలదు. కావున సత్తు ఏమిటి అనేది గ్రహించుకోకపోతే, నీ దృష్టిని మార్చుకోకపోతే, ఎందుకంటే అవివేక దృష్టితో ఉన్నంత వరకు బయటికి మన దృష్టి ఎప్పుడు భౌతికంలోనే ఉంటుంది. బయటే చూస్తాం, వ్యవహారికంగానే చూస్తాం, ఆ భావనే పొందుతాం. కానీ నీ దృష్టిని లోపలికి తిప్పుకోగలిగితే, వివేకయుక్తం చేసుకోగలిగితే సత్యం ఏమిటనేది గోచరిస్తుంది. అజ్ఞాన దృష్టితో ఉన్నంత వరకు కూడా మనకి ఈ అల్పములే అత్యధికంగా తోస్తూ ఉంటాయి. గొప్పవి ఇవన్నీ కూడా మహా గొప్పవిగా అనిపిస్తూ ఉంటాయి. ఈ పంచభూతాత్మకమైన పదార్థాలే మనోహరంగా అనిపిస్తూ ఉంటాయి, సుందరంగా అనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఇతరత్ర రకరకాల విధానాల్లో వీటిని అనుభవించాలనే కాంక్షలు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటికీ ఆధారమైనటువంటి ఏ సత్తు ఉందో ఆ సత్తుని గమనించాలంటే తప్పకుండా నువ్వు వీటన్నిటిలోంచి వెనుదిరిగి నీ లోపలికి మునగవలసింది. నీ లోపలికి అంతరంగంగా మునిగితేనే ఆ సత్యం ఏమిటి అనేది అర్థమవుతుంది, గమనిక వస్తుంది. కావున యథార్థానికి ఏమి సత్యమో దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. దానికి అన్యంగా ఉన్న వాటిని పట్టుకుని వేలాడటమే అజ్ఞానము. కావున ఈ జగత్తులో ఏది చూద్దామన్నా ఏముంది అని ప్రశ్నిస్తున్నారు వశిష్ఠుల వారు.
మనోహరం అని చెప్పి దీన్ని ఎంతో మనసుకు రంజింపచేసేటువంటి విషయాలుగా వీటిని తీసుకుంటున్నాం. కానీ ఏముంది ఇందులో పంచభూతాలే. ఆ మట్టి, నీరు, భూమి, ఇక ఆకాశతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము వీటి యొక్క సమ్మేళనమే ఈ ఆకృతులండి, ఈ వస్తువులండి, ఈ వ్యక్తులండి. కానీ ఇవేవి మనము గమనించుకోవడం లేదు. ఎందుకు గమనించుకోవటం లేదు అంటే సరైన అవగాహన లేకపోవడం, వివేకయుక్తమైనటువంటి స్థితి లేకపోవడం. కావున ఇంద్రియములు శబ్దస్పర్శాది విషయములను అనుసరించబడుచున్నవై వివేక పదమున బాధకములై ఒప్పుచున్నవి. జనుల వ్యవహారములనియు విచారింపని కారణముచే రమణీయములుగా తోచును, వాస్తవముగా మోహమని కలగచేయునివై ఉన్నవి. కావున ఇంద్రియములు ఏం చేస్తున్నాయి? ఈ శబ్దస్పర్శాది విషయముల్ని అనుసరిస్తూ ఉంటాయి. ఏ ఇంద్రియము దాని యొక్క లక్షణాలను పట్టుకుని ముందుకు వెళ్ళిపోతుంది. వినేది వింటూ ఉంటాయి, స్పర్శని కోరుకుంటూ ఉంటాయి. ఈ శబ్ద స్పర్శాది విషయమును అనుసరిస్తున్నవై వివేక పదమున బాధకముల యొప్పుచున్నవి. కానీ విచక్షణ పొందే విషయములో ఈ ఇంద్రియాలే అడ్డుగా నిలుస్తున్నాయి. ఈ ఇంద్రియ విషయాలే మనకి అడ్డగిస్తున్నాయి. వాస్తవాన్ని దర్శించడానికి అడ్డుపడేవి ఏమిటి అంటే ఈ ఇంద్రియ సమూహమే. ఇంద్రియాలు వివేకయుక్తంగా లేనంత వరకు, ఈ ఇంద్రియాలు మనసుకి వివేకం కలిగినంత వరకు కూడా ఇవే అడ్డుపడుతూ ఉంటాయి మానవుడి యొక్క పురోగతికి. మానవుడుగా ఉండడం కంటే కూడా మాధవుడుగా ఎదగాలి. అది ఇక్కడ జన్మకొచ్చినందుకు అర్థం. కానీ ఈ ఇంద్రియాలకి ఎవరైతే ప్రలోభానికి లోనై వాటితోటి వర్తిస్తూ అవే సత్యంగా నమ్మి వాటి వెంట పడతామో, మానవుడు కాదు కదా, మానవుడు దానవుడైపోయి ప్రమాదం వస్తుంది. జరిగే అనర్థాలన్నీ అలానే జరుగుతాయండి. కావున ఇవే మనకి బాధకములై ఒప్పుచున్నవి వివేకం లేకపోవడం వల్ల. జనులు వ్యవహారములన్నీ విచారింపని కారణము చేతే రమణీయములుగా తోస్తున్నాయి. జనులు చేస్తున్నటువంటి రకరకాల కార్యకలాపాలు, వ్యవహారాలు ఇవన్నీ మనము నిరంతరము గమనిస్తూ ఉంటే జగత్తులో జరిగేవి. ఇవాళ మనం ఒక్కడమే చేయలేదండి. గతములో ఎన్ని తరాల వాళ్ళు ఇలానే జీవించారు. ఎన్ని రకాలుగానో ఇలానే వాళ్ళు కూడా మనం అనుకున్నట్టుగానే ఇవన్నీ సంపాదన చేశారు, కూర్చారు, పొందారు, దాన్ని అనుభవించారు. కానీ ఈనాడు వారెవ్వరూ మనకి తెలియదు. వారు సంపాదన చేసింది ఏమిటో మనకి తెలియదు. వారు ఎంతో కష్టపడి అంటే ఆ పరమార్థాన్ని వదులుకుని చేసినటువంటి కృషికి ఫలితం ఏమిటో కూడా ఎవరికి తెలియదు. మరి ఇవాళ మనం చేసింది రేపటి తరాల వాళ్ళకి ఏమన్నా గుర్తుంటుందండి? అంటే ఇదంతా ఏ ఒక్కరి యొక్క సొత్తు కాదండి. ఇది అనాదిగా మాయా అని చెప్పబడేటువంటి జగత్ వ్యవహారంలో పడి కొట్టుకుంటున్నటువంటి విధానములో ఎందరెందరో ఈ విధానమైన జీవన విధానంలోనే కాలక్షేపం చేసేస్తున్నాం. ఇదే విధానంలో ముందుకు వెళ్ళిపోతే అనేక జన్మలు తప్పవు. తర్వాత కాలంలో కూడా ఎవరికి స్ఫురణ ఉండదండి. వాస్తవానికి మనం ఎవరిని స్ఫురింప చేసుకుంటాం, ఎవరిని గుర్తు పెట్టుకుంటాం అంటే వాళ్ళు ఏ తరం వాళ్ళైనా, ఏ కాలంలో వాళ్ళైనా సత్యాన్ని గుర్తించిన వాళ్ళని ఎవరినో వారినే ఉదాహరణగా చెప్పుకుంటాం తప్ప అంతకు ముందు తరాల వాళ్ళు మనకి ఎంతో ఇంతగా మనం ఉండడానికి కారకులుగా ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ వారెవ్వరి గురించి చెప్పుకోండి. వారెవ్వరు కూడా మనకి తెలియదు. ఎందుకంటే అదంతా సామాన్య విధానంలో, సామాన్యుల గతిలో చేసే విధానమే. దాన్నెవ్వరు గుర్తించే వాళ్ళు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదంతా కూడా నాశవంతమైన సంపాదన. కావున సత్యం ఏదో దాన్ని గుర్తించిన వాడెవ్వడో వాడండి తరతరాలకి మేలు చేసిన వాడు. ఈ వాటకు కూడా మనం వశిష్ఠ గీత ఎందుకు చెప్తున్నాము, శ్రీరామచంద్రుని ఎందుకు తలుచుకుంటున్నాము అంటే ఈ రకమైన తత్వంతో వర్తించి ఉన్నారు కనుకనే ఈనాటికి కూడా స్ఫురణలో ఉన్నారు. అలాగే మహానుభావులు ఎందుకు స్ఫురింప చేసుకుంటున్నాం, వారి జీవనములో ఎంతో త్యాగమూర్తులై ఉన్నారు. ఎన్నో రకాలుగా వాళ్ళు దేన్ని వదలాలో దాన్ని వదిలారు, దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకున్నారు. వాళ్ళు వందనీయులయ్యారు, మహనీయులయ్యారు. ఇప్పటికి కూడా లోకానికి వాళ్ళే ఆదర్శవంతులయ్యారు.
అంతేకాని ఎన్ని రకాల భోగభాగ్యాలు అనుభవించినా, ఎన్ని రకాలుగా ఈ జగత్తుని పట్టుకుని నమ్మి వేలాడి దీని వెంట పరిగెట్టినా, వారి యొక్క జన్మ, ఈ యొక్క చరిత్ర అనేది ఇక్కడితోటి అంతమైపోతుంది. కావున ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, ఇదంతా కూడా వివేకము లేకపోవడం వల్ల జరుగుతుంది. జనుల వ్యవహారములని విచారణ లేని కారణము చేత రమణీయములుగా తోస్తూ ఉంటాయి. ఎప్పుడూ విచారణ లేకపోతే ఈ జనులు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మనం కూడా అలానే ఉండాలనిపిస్తూ ఉంటుంది. వ్యవహారం ఏంటంటే వీటి వెంట పరుగులు పెట్టే విధానం. కనుక 10 మంది అటుపోతున్నారు కనుక నేను కూడా పోవాలి అనేటువంటి విధానమే ఉంటుంది తప్ప, దాంట్లో ఉండే సత్యాన్ని ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము అంటే విచారణ లేకపోవడమే. గొర్రెలు ఉన్నాయండి. గొర్రెల మంద అని చెప్తారు. ఈ గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయనుకోండి. అందులో ఒక్క గొర్రె ఏదన్నా కారణము చేత కుంటుతూ నడిస్తేనట, మిగతా వెనకాలన్న 99 గొర్రెలు కూడా కుంటుతూనే నడుస్తాయండి. ఎందుకు నడుస్తాయి అంటే వాటి విచారణ లేదండి. కనుక నా ముందున్న గొర్రె అలా నడిచింది కనుక దానికేదో అడ్డొచ్చి గెంతింది. కానీ వీటికి ఏం అవసరం లేదండి. అది గెంతింది కనుక మేము గెంతాలి అంతే. ఇదండి పరిస్థితి. లోక విధానం ఇలా ఉంటుంది. విచారణ లేకపోతే, వివేక దృష్టి లేకపోతే ఈ యొక్క జనసమ్మర్దముతో కూడినటువంటి లోక వ్యవహారంలో ఈ విధంగానే జరుగుతుంది. కావున అవన్నీ రమణీయములు. ఒకళ్ళు ఏది రమణీయం అంటే అదే గొప్ప విధానం అనుకుంటాం. అందులో అసలు సత్యమేమో, అది ఎంతవరకు మనకు అవసరమో దాన్ని విచారణ చేసుకోం, గమనించం. ఇదే గుడ్డివాడిని పట్టుకుని గుడ్డివాడు పరుగులు పెట్టడమే. కావున వాస్తవముగా మోహమని అంటే అజ్ఞానమనే కలగజేయనివై ఉన్నవి. ఇవన్నీ కూడా వాస్తవానికి మోహాన్ని కలగజేస్తూ ఉంటాయి, అజ్ఞానాన్ని. రమణీయమని వాళ్ళెవరో అందంగా ఉందన్నారు. కానీ అందులో అందం ఎంతవరకు శాశ్వతము అనేటువంటి విచక్షణ మరి నీకేమైనది? ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి కదా! చేసుకోలేకపోతున్నాం. అదే మన యొక్క అనుకరణకి కారణం. మన తాత ముత్తాతలు ఇలా జీవించారు, గతించారు. కనుక మన ముందు తరాల వాళ్ళు ఇలా జీవించారు, గతించారు. కనుక మనం కూడా ఇలానే ఉందాం, గతిస్తాం. తదుపరి ఆ తర్వాత కూడా మన తాత ముత్తాలు మనకి ఎలా అయితే గుర్తులేరో రేపటికి మనకు కూడా అంతే. మన గుర్తు కానీ, స్ఫురణ కానీ ఎవ్వరికీ ఉండదండి. మరి ఇదే విధానం అయితే మానవ జన్మ ఎందుకండి? ఎక్కడైనా పుట్టొచ్చు. చీమగా పుట్టొచ్చు, దోమగా పుట్టొచ్చు, ఎక్కడైనా పుట్టొచ్చు. దానికోసం ఇంత ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు అనేది గమనించాలి. దాన్ని గురించి ఇక్కడ వారు ప్రశ్నిస్తూ ఈ విధంగా అగ్ని జ్వాల చివర నల్లని పొగ ఉండునట్లుగా సుఖములు గూర్చిన సమస్త ఆశల చివర కూడా పాపాది కాలుష్యము, వియోగాది దుఃఖము తప్పక స్థితిని పొంది ఉంటుంది. ఇది ఎవరు తప్పించలేనటువంటి న్యాయంగా చెప్పారు వశిష్ఠుల వారు. ఎలా అంటే అగ్ని జ్వాల లేచిందంటే తప్పకుండా దాని చివర దాని నుంచి నల్లని పొగ అనేది ఉంటుంది తప్పకుండా. ఈ అగ్ని జ్వాల చివర ఎలా అయితే నల్లని పొగ ఉంటుందో అదే విధముగా సుఖములు కూర్చున్నటువంటి సమస్త ఆశల చివర ఏవో సుఖాలు అనుభవించేద్దాం, భోగాలు పొందేద్దాం అని వెంపర్లాడుతూ పరుగులు పెట్టి ఆశలు పడుతూ ఉంటే వాటిని తీర్చుకునేటువంటి కాంక్షల్లో తప్పకుండా ఎక్కడో పాపకార్యం జరుగుతుందండి. సుఖలాలసత్వం ఉంటే, భోగలాలసత్వం ఉంటే వాటి కొరకు పరుగులాటలో స్వార్థం తప్పక పుడుతుంది. ఆ స్వార్థ చింతనలో ఏదో విధానములో ఎక్కడో చోట మనసు మాయ చేస్తుంది. ఇదే మాయండి. మాయ అంటే బయట నుంచి అక్కడి నుంచి రాదు, మన లోపల పుట్టిందే. కావున ఈ యొక్క ఆశల చివర పాపాది కాలుష్యం ఉండే ఉంటుంది. ఏదో పాపకార్యం తెలియకుండానే. ఎందుకంటే అక్కడ మన కాంక్ష పెద్దదైపోతుంది. కావున దాన్ని తీర్చుకోవడానికి ఏది చేయటానికైనా సిద్ధపడిపోతాం. ఆ సిద్ధపడిపోయిన దాంట్లో తప్పకుండా ఎవరో ఒకరికి అన్యాయం చేయొచ్చు. లేదా వేరొక జీవికి అన్యాయం అయిపోవచ్చు. ఏదో విధంగా పాపకార్యం కూడా అందు మిళితమై ఉంటుంది. అలాగే ఈ సుఖలాలసత్వము, భోగలాలసత్వము, విషయాల యందు ప్రియత్వములో చివరగా ఉండేది ఏమిటంటే వియోగాది దుఃఖం. ఏదో ఒక రోజున వీటి నుంచి మనము దూరం అయిపోయే క్షణం ఒకటి వస్తుందండి. అంటే మన నుంచి అవన్నా దూరం అవ్వాలి,
లేదా అవి అలాగే ఉన్నాయండి. అయినా మనం ఉండం కదండీ ఈ దేహంతో. ఏదో ఒక రోజున తప్పకుండా వాటి నుంచి విడివడాలి. వాటి నుంచి తప్పకుండా తప్పుకోవాలండి. ఇంత సంపాదన చేసి, ఇంత కూడగట్టి అన్నీ అయిన తర్వాత అనుభవించాలనుకునేటప్పటికి మనమే ఉండకపోవచ్చు దేహంతో. అప్పుడేం చేయాలి? అప్పుడు ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా ఉపయోగం ఉండదండి. కావున వీటన్నిటిలో కూడా ఈ పాపాది కాలుష్యము, వియోగాది దుఃఖములనేవి అంతర్గతంగా దాగుంటాయండి. బయటికి మాత్రము చాలా మేడి పండులా ఉంటాయి. కానీ లోపల మాత్రం ఇవన్నీ కనుక ఒక భోగాన్ని కోరామంటే దాని పర్యవసానం ఇంకొక రోగం కూడా మన వెంట ఉంటుంది. అలాగే ఏ సుఖమైనా అంతే. దేని పట్ల ఎంతెంత కాంక్ష ఉంటుందో అంతంత దానికి భాగంగా దాని పక్కనే దుఃఖం ఉంటుంది. ఒక ఎత్తైన కొండుందంటే పక్కన లోయ ఉంటుందండి తప్పకుండా. అలాగే మనం ఏదో అనుభవించాలని ఎంపర్లాడుతూ, పాకులాడుతూ ఉంటాం. కానీ దాని పక్కనున్న అగాధాన్ని గమనించం. అది గుర్తించాలి. ఎవరైతే ఇది గుర్తించి వాటి పట్ల ఏ రకమైనటువంటి సక్తత లేకుండా సమత్వ భావనతో ఉండగలుగుతారో వారే జ్ఞానులండి. ఇంతకీ జ్ఞానులకు కూడా ఉంటుంది ఈ 2. కానీ జ్ఞానులు తీసుకునే విధానంలో తేడా ఉంటుంది. అజ్ఞానికి ఉంటాయి 2, జ్ఞానికి ఉంటాయి. కానీ అజ్ఞాని ఉన్న వాటిని ఉన్నట్టుగా నమ్ముతాడు. యథార్థం అనుకుంటాడు. వాటిలో పడిపోతాడు. కానీ జ్ఞాని వాటి లోతుపాతులు తెలుసుకుంటాడు. అవి ఉన్నా వాటిని నమ్మడు. కనుక వాటిల్లో పడడు. వాడు వాడుగానే ఉంటాడు. కనుక వాడికి దుఃఖం అనేది దరిచేరదండి. అదే తేడా. అజ్ఞానికి, జ్ఞానికి తేడా ఇక్కడే ఉంటుంది. నమ్మిన వాడు తప్పకుండా వాటి ఫలాన్ని అనుభవించాలి. కానీ అవన్నీ చుట్టూ ఉన్నా ఎవరైతే తీసుకోరో, వాటిల్లో అంతర్గతంగా ఉన్నటువంటి విషబీజాన్ని గమనిస్తారో, వారు ఏనాడు దుఃఖపడవలసిన అగత్యం ఉండదు. అవి ఉన్నానాడే తెలుసు అవి లేకుండా అయిపోతాయి. ఏదో ఒక రోజుకి పోతాయి. ఏదో ఒక రోజుకి దూరం అయిపోతాయి. ఏదో ఒక రోజుకి దీన్ని ఖాళీ చేసి మనం వెళ్ళిపోతాం. అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దుఃఖించవలసిన అగత్యం రాదండి. ఇది జ్ఞానికి, అజ్ఞానికి తేడా. దీంట్లో మరికొంత భావంతో కూడినటువంటి అంశాన్ని రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృత